రణ్వీర్ సింగ్ గారు అలాగే అక్షయ్ ఖన్నా గారు ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచిగా దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ కూడా వరుసగా 3 వారాల పాటు 20 కోట్ల పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలోని ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. డిసెంబర్ 5వ తారీఖున హిందీలో విడుదలైన ధురంధర్ చిత్రం 2025లోని బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ గా నిలిచింది. ధురంధర్ విజయంతో మేకర్స్ అందరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధురంధర్ 2 మాత్రం 2026న ఈద్ సందర్భంగా మార్చి 19వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దక్షిణాదిలోని చాలా మంది ప్రేక్షకుల డిమాండ్ ను గుర్తించిన నిర్మాతలు ధురంధర్ 2ను మాత్రం మొదటి రోజే 4 ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మొత్తం 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆదిత్య దత్ గారు దర్శకత్వం వహించగా జియో స్టూడియోస్, B64 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలోని రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్రలో నటించగా యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఆయన నటనకు ప్రశంసలు అందుతూ ఉన్నాయి. ఈ ధురంధర్ సినిమా 20 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 935 కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 5 భాషల్లో రిలీజ్ కానుండగా ఈ ధురంధర్ 2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.